నమస్తే హెచ్ఎం టీవీ హెల్త్ ప్లస్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. అమ్మగా, అక్కగా, అత్తగా పిలిచే పిలుపు ఏదైనా, పలికే పెదాలు ఏవైనా పిలుపుకు కారణమైన భావం మాత్రం ఒక్కటే. అదే ఇద్దరి మధ్య ఉండే మాతృ ప్రేమ. చలించే హృదయానికి, ఆశించే మనసుకు మధ్య పుట్టిన బంధమే ఈ మాతృ ప్రేమ. ఈ బంధానికి కారణం మహిళ. రంగం ఏదైనా, రణం ఏదైనా హృదయం మాత్రం అమృతమే. లాలన మాత్రం అమ్మతనమే. ఒక భార్యగా మొదలైన ప్రయాణంలో మహిళకు ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో ఆటుపోట్లు. కురుక్షేత్రానైనా గెలవచ్చు, కానీ కుటుంబాన్ని గెలవడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి కుటుంబాలలో మహిళ పాత్ర మరువనిది. ఎంత చెప్పినా తనివి తీరనిది. గొప్ప పనులతో, గొప్ప మాటలతో ఎందరో మహిళలు మనకు తెలుసు. కానీ కుటుంబాన్ని గెలిపించడం కోసం పోరాడే ప్రతి మహిళ కూడా గొప్పవారే. ఆ గెలుపు కొరకు చేసే ప్రయత్నంలో ఓడిన ప్రతి మహిళ గొప్పవారే. అలాంటి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో వారి కోసం ఒక స్పెషల్ ప్రోగ్రాం ఇప్పుడు చూద్దాం. గర్భిణిగా మారిన క్షణం నుండి ఎన్నో ఆంక్షలు, ఎన్నో ఆహార నియమాలు. ఒక్క ప్రాణాన్ని కడుపులో మోసే తల్లికి మరెన్నో ఆలోచనలు. సీమంతం చేసుకోవాలని ప్రతి గర్భిణి కోరుకుంటుంది. పెద్దల ఆచారం ప్రకారం సీమంతం వలన కడుపులో బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగాలి అనే ఆశయంతో ఈ వేడుక చేస్తారు. గర్భిణి శారీరకంగానూ మానసికంగానూ ఉల్లాసంగా ఉండాలని కాంక్షిస్తూ దీనిని నిర్వహిస్తారు. కానీ ఈ సీమంతం వేడుక అనేది గర్భిణులందరికీ జరపవచ్చా? ఆ రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గైనకాలజిస్ట్ డాక్టర్ క్రాంతి శిల్ప గారు వివరిస్తారు. మహిళా దినోత్సవ సందర్భంగా అందరు మహిళలకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ మహిళల దినోత్సవ సందర్భంగా అందరికీ ఏమని చెప్తాను అంటే, ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. మీ హెల్త్ని అందరూ కాపాడుకోవాలి. అంటే హెల్త్ అనేది బోత్ ఫిజికల్ అండ్ ఆల్సో మెంటల్ హెల్త్. అంటే హెల్తీగా ఉండాలి, హెల్తీ డైట్ అనేది తీసుకోవాలి, ఎక్కువ వెజిటబుల్స్, ఎక్కువ ఫ్రూట్స్ అనేది తీసుకోవాలి. అవి తీసుకోవడం వలన మన బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ రావడం వలన మనం హెల్తీగా ఉంటాము. వెయిట్ అనేది కంట్రోల్లో పెట్టుకోవాలి. హైట్కి తగ్గ వెయిట్ అనేది మెయింటైన్ చేయాలి. డెలివరీ అయిన తర్వాత కూడా ప్రీ ప్రెగ్నెంట్ వెయిట్కి వచ్చేది అనేది చాలా చాలా మటుకు ఇంపార్టెంట్ అండి. వెయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి. షుగర్ రావచ్చు, బీపీ రావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, మోకాళ్ళ నొప్పులు రావచ్చు. సో హెల్త్ చెకప్, హెల్త్ అనేది ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ థింగ్ అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. ఈ కాలంలో హెల్త్ అనేది ఒక వెల్త్ మాదిరిగా అయిపోయింది. సో ఇన్వెస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్, యాక్సిలరేట్ ద ప్రోగ్రెస్. అంటే మన హెల్త్ని మనం కాపాడుకున్నాము అంటే టోటల్గా ఫ్యామిలీ, మనతో పాటు మన ఫ్యామిలీ బాగుంటుంది, టోటల్ కమ్యూనిటీ అనేది చాలా మటుకు బాగుంటుంది. చాలామంది మన అడిగే క్వశ్చన్ అండి ఇది, మేడం మా వాళ్ళు ఇంట్లో శ్రీమంతం చేస్తామంటున్నారు, మాకు ఎన్ని నెలలు మేడం, ఎప్పుడు చేసుకోవాలి మేడం అని అడుగుతారు. శ్రీమంతం అనేది చాలా ఆస్పిషియస్. అంటే అది మనకి లైఫ్లో హార్డ్లీ 1 or 2 times మాత్రమే చేసుకుంటాము. సో అందరూ ఖచ్చితంగా శ్రీమంతం అనేది చేసుకోవచ్చు. మనం యూజువల్గా ఏం చెప్తాము అంటే, డాక్టర్ దగ్గర చెకప్స్కి వచ్చినప్పుడు ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా అన్నది చూసుకోవాలి. అంటే ఏమైనా మాయ అనేది కిందకుందా, లేదా కింద గర్భసంచి ద్వారం అనేది ఏమైనా చిన్నదిగా ఉండి ఏమైనా స్టిచ్ ఏమైనా వేసామా, లేదా బీపీ కానీ ఏమైనా షుగర్స్ కానీ ప్రెగ్నెన్సీలో ఏమైనా ఉన్నాయా, కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని అలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా, అంటే శ్రీమంతం ఉన్న రోజు ఇటు అటు ఎక్కువ తిరగకుండా కొంచెం రెస్ట్లో ఉంటే మంచిది. ఇంకోటి ట్విన్స్ అంటామన్నమాట. అంటే ఇద్దరు పిల్లలు ఒకేసారి ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంచెము కాంప్లికేషన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. లేదా IVF ప్రెగ్నెన్సీస్, వీళ్ళందరూ కూడా శ్రీమంతం రోజు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. శ్రీమంతం అనేది మేడం మా వాళ్ళు ఎక్కడో ఊర్లో చేస్తామంటారు, ఇట్లా అంటారు. మనం యూజువల్గా ఏం చెప్తామంటే 7వ నెల తర్వాత ట్రావెలింగ్ అనేది చేయకుండా ఉంటే మంచిది. ఒకటి ఫస్ట్ 3 నెలలు, తర్వాత 7వ నెల తర్వాత ట్రావెలింగ్ చేయకుండా ఉంటే మంచిదన్నమాట. సో నియర్ బై లేదా దగ్గరలో ఉండి, ఇంటి దగ్గరలో ఉండి శ్రీమంతం చేసుకుంటే మంచిది. సో శ్రీమంతం అయిన తర్వాత కూడా అయిన రోజు కానీ తర్వాత రోజు కానీ ఖచ్చితంగా ట్యాబ్లెట్స్ అనేది, నార్మల్ రెగ్యులర్ చెకప్స్ అనేది, అంటే దాని గురించి మనం చెకప్స్ చేసుకోకుండా ఉండేది. కానీ అలా కాకుండా ఒకవేళ ఒక చెకప్ ముందుగా అయినా కూడా డాక్టర్ని కలిసి చెకప్స్ అనేది చేసుకుంటే మంచిది.
సో యూజువల్గా కూడా మనం ఒకవేళ దూర ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చింది దానికోసం అంటే మనం ట్రైన్ జర్నీ అనేది మనం అడ్వైస్ చేస్తామన్నమాట యూజువల్గా ప్రెగ్నెన్సీ టైంలో. బస్ కానీ కార్ కానీ యూజువల్గా అడ్వైస్ చెయ్యము. ట్రైన్ కానీ ట్రైన్ జర్నీ అనేది మనం యూజువల్గా అడ్వైస్ చేస్తాము. సో ఫ్లైట్ అనేది కూడా బెటర్ టు అవాయిడ్ అనమాట. సో శ్రీమంతం అనేది ఖచ్చితంగా అందరూ చేసుకోవచ్చు, కానీ కొన్ని కేసెస్ ఉన్న వాళ్ళకి ఏదైనా కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా తగు జాగ్రత్తలు తీసుకున్నారు అంటే యూ కెన్ ఎంజాయ్ ద అకేషన్.